తినేసానమ్మా. తినేసారా? తినేసానమ్మా. ముందు తిన్న చిన్న బజ్జీల కంటే తర్వాత తిన్న పెద్ద బజ్జీ చాలా బాగుందమ్మా. అలాంటి బజ్జీ నా జీవితంలో ఎప్పుడూ తినలేదమ్మా. మీరే కాదు మామయ్య గారు, మీ వంశంలో కూడా ఎవరు తినుండ్రు. అవునా? ఏం బజ్జీ అమ్మా? ఎలక బజ్జీ. ఎలక బజ్జీయా? ఎలక బజ్జీయే. మీకు బజ్జీలు వేస్తున్నప్పుడు వంటగదిలోకి ఎలకొచ్చింది మామయ్య గారు. దాన్ని కొట్టి పారేద్దామని పక్కన పెట్టాను. ఇంతలో మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఆ ఎలకనే వంకాయ అనుకుని బజ్జీ వేసి మీకు ఇచ్చేసాను. టిఫిన్ అయిందా? ఆగాగు ఒక నిమిషం. అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికి హోలీ శుభాకాంక్షలు. ఇగో ఏంటిది ఇది? ఇడ్లీ. హోలీ కదా, వెరైటీగా ఉంటదని. ఆగు చట్నీ పట్టుకత్తా. ఏ ఆగు, చట్నీ ఎందుకు? 2 జీడి గింజలు, 2 మిరపకాయలు, 2 నిమ్మకాయలు, 2 గవ్వలు, 1 గిన్నెడంత తునుకల కూర, 1 కోటర్ సీసా, 1 500 నోటు తేపో. ఇవన్నీ ఎందుకు? 3 బజార్ల కాడ దయ్యానికి పెట్టేస్తానే వెరైటీగా. జానకి, నువ్వు అన్నం తిన్నావా? నిన్నే అడిగేది, అన్నం తిన్నావా? ఆకలి చచ్చిపోయింది. అన్నం తినాలన్న కోరిక లేదు, బతకాలన్న ఆశ లేదు. హాయ్ అంకిత. హాయ్ అన్నా. వీడియో తీద్దాం దా. రాను. ఎందుకు అంటే నాకు అర్థం కాలేదు సార్. నెత్తి నూనె పెట్టుకుని అన్నా. బావా, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా. ఎప్పటికి అమ్మోళ్ళింటికి పోతా అమ్మోళ్ళింటికి పోతా అదే ధ్యాసనా నీకు? అమ్మోళ్ళింటికి ఓడు పైసలు ఖర్చు పెట్టుడు బాగా నేర్చినావు. పోవు లేదు గీవు లేదు, సప్పుడుదాకా పోయి గులా నడు. సరే, నా మొగడు ఎట్లా చెప్తే నేను అట్లింటా. 10 నిమిషాల తర్వాత బావా, బయటికి పోయి ఇది తీసుకురాపో. ఏంటి ఇది? 5 కిలోలు గోధుమ పిండి, 5 కిలోలు మినపప్పు, 3 కిలోలు కందిపప్పు, 3 కిలోలు చక్కెర, 2 కిలోలు నూనె. ఏంది ఇంత పెద్ద లిస్ట్ రాసినావు? ఎందుకు? ఏమన్నా షాప్ పెడుతున్నావా ఏంది? మా అమ్మోళ్ళ ఇంటికి వద్దన్నావు కదా, వాళ్ళందరినీ ఇటుకు రమ్మని అప్పోయి తీసుకురాపో. నీ మొహాల మంట. నీ మొగడు ఎట్లా చూసుకుంటాండు? సామి తోడు భూమి తోడు పనికి మాలి నోడు విడు పండు బోతులోడు కొంప ముంచుతుండు సన్నాసి మొగడు వీడు. మంచిగా చెప్పు. అవ్వ తోడు అయ్య తోడు అబద్ధాల మొగడు వర పువ్వ ఉట్టనోడు నల్లి కుట్ల మొగడు నమ్మిచ్చి ముంచినాడు. ఓ ఏడకి నాన్న, మమ్మీ వచ్చేస్తుంది. ఓ అమ్మా బాగున్నావా? బాగున్నాను సార్, కూర్చోండి సార్. ఓ ఒళ్ళో ఉన్న బాబు ఎవరమ్మా? మా చెల్లెలు బాబు సార్. ఓ ఆ? సమోసా? ఓ సార్, ఆ సమోసా తినకండి. ఏమైందమ్మా? ఎందుకు తినొద్దంటున్నావు? అందులో బాబు ఉచ్చపోస్తాడండి.